హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మండే, ట్యూస్‌డే తీసిన కొన్ని వీడియోస్ ఉన్నాయండి. ఎడిటింగ్ చేసి పెట్టేద్దాం గదా! అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా ఇది మండే రోజు కాదు. ఇది ట్యూస్‌డే రోజనమాట. ఎందుకంటే నేను అక్కడ ఆ పరదా ఉంది గదా! అది పీకేసాననమాట. చాలా చిరాకొచ్చేసి. దాన్ని సగం సగం తెగిపోయి చూడటానికి అసహ్యంగా కనపడుతుంది కదా! ఓనర్ ఏదన్నా అంటే చెప్దాంలే అని చెప్పేసి ఆ పరదా ఏదైతే ఉందో మా రూమ్ ఎదురుగ్గా ఉన్నది కదా! ఒక అది గ్రీన్ కలర్‌లో అది కొంచెం కుక్కలు అవి చింపేసినయి సగం. చూడటానికి అస్సలు బాలేదు కదా! సగం సగం ఊడిపోయి ఇంక అందుకని మిగిలింది ఏదన్నా ఉంటే అది కూడా నేను పీకి పడేసాను పక్కకి. ఇంక మొత్తానికి ఇంక క్లియర్‌గా ఇంకా కనపడుతది అటు వైపు అంతా కూడాను ఫ్రంట్ వ్యూ అంతా బాగా కనపడుద్దని చెప్పేసి నేను తీసేసాననమాట. ఓనర్ ఏమన్నా అంటే ఇంక నేను చెప్దాంలే కుక్కలు అవి లాగేస్తున్నాయి కదా! ఇంకా సగం సగం బాలేదు తీసేసానని చెప్దామని చెప్పేసి నేనింకా అలా తీసేసానది. ఆ తర్వాతేంటంటే పిల్లలు పడుకునే ఉన్నారు. ఇది ట్యూస్‌డే అనమాట. ట్యూ ట్యూస్‌డే రోజు ఇంకా వాళ్ళు ఇంకా లేవలేదు. టైమొచ్చేసి ఒక 7:30 అలా అయిపోయింది గానీ, ఇంక నేనే లేచేసి 6:15 కలా లేచేసాను. లేచేసి ఇంకా వర్కయితే స్టార్ట్ చేశాననమాట. ముందు వాటర్‌తో పనులు ఏముంటాయి, అంట్లు కడగడం ఇట్లాంటివుంటాయి కదా! ఇంకా అప్పుడు వంట అది ఆహ్, మార్నింగే ఉండదు గాబట్టి స్కూల్‌కెళ్ళినప్పుడైతే మార్నింగే వంటుండేది. ఇప్పుడు అలా కాదు. ఇంకా అంట్లు కడగడం, ఇంకా స్నానం అది కంప్లీట్ చేసేసి ఇంక ఇట్లా చేస్తున్నాను. ఎందుకంటే వాటర్ ప్రాబ్లమ్ వచ్చింది. ఇంకా టీ పెట్టుకుంటున్నానండి. టీ తాగేసిన తర్వాత ఇంకా మిగిలిన పనులన్నీ చేసుకుందాము. ఇంక వాటర్ కూడా ఆగిపోయినాయనమాట. గబగబా నేను వర్క్ చేస్తానే గానీ అది ప్రయాస అవుతుంది. ఆగిపోతుంది. వాటర్ అది ఇంక సడెన్‌గా ఆగిపోతుందనమాట. ఇంక సర్లే అని జెప్పేసి ఎంతకంత కొన్ని అంట్లు అవి గిన్నెలు తోమేసాను కదా! ఇంకా నీరసం వచ్చింది. కొంచెం ఇల్లది ఊడ్చేసాను. ఇంక నీరసం అనిపించిందనమాట. అందులోని నేను నైట్ టైమ్ తినను. అందుకని చెప్పి ఇంక టీ పెట్టుకొని తాగేద్దాము. పరగడుపునే టీ తాగకూడదు. ఇక్కడ వీళ్ళు లేచేసారనమాట. నేను టీ పెట్టుకొని తాగే టైంకి కరెక్ట్‌గా లేచారు. అంతకుముందు కొంచెం హాట్ వాటర్ తాగాను. కషాయం చేసుకునేదాన్ని. కానీ నాకింకా అస్సలు కుదరట్లేదు. చేసుకోవాలి డైలీ కషాయం తాగాలనుకుంటాను. స్కిప్ అయిపోతుందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళిద్దరికీ మ్యాగీ చేసిచ్చాను. వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయ్యి రావడానికి వాటర్ లేదు. వాళ్ళు కొంచెం కొంచెం బ్రష్ చేసేసి స్నానం ఏమీ లేవు. స్నానం చేయడానికి ఇంకా వాటర్ లేదు కదా! ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసారు మామూలుగా. బ్రష్ చేసి వచ్చారనమాట. ఇంకా నేను మ్యాగీ చేసిచ్చాను. షూట్ చేయలేదు మ్యాగీ చేసివ్వడం. ఇంకా నెక్స్ట్ ఇక్కడేంటంటే మొక్కజొన్న కండలు నేను సండే రోజు తీసుకొచ్చాను కదా! అవి వీళ్ళకి కావాలంట. కొంచెం "అరేయ్! మార్నింగ్ టైమ్ ఏం తింటార్రా" అంటే వినలేదు. కావాలన్నారు. మ్యాగీ ఎంత ఒక 2 ప్యాకెట్స్ చేస్తాం కదా! చిన్న ప్యాకెట్స్ అవి కడుపు నిండలేదనుకుంటా. ఇంకా సరే అని 2 కండెలున్నాయి. మొక్కజొన్న కండెలు. ఇంకా అవి కొంచెం హీట్ చేసేసి ఇచ్చేసాననమాట. ఇక్కడేంటంటే మంగళవారం, శుక్రవారం ఖచ్చితంగా నాకు గుమ్మంలోకొచ్చి వెళ్తుందనమాట ఆవు. ఇది ఎవరిదో తెలీదు. ఇక్కడే ఉంటదండి. ఇక్కడ మన సరౌండింగ్స్‌లో ఎవరిదో తెలీదు మొత్తం మీద. రెంటర్స్‌ది అయితే కాదు. ఓనర్ వాళ్ళ చుట్టాలెవరో ఉన్నారు పక్కన బిల్డింగ్‌లో. వాళ్ళెవరిదైనా కావచ్చు. డైలీ ఇక్కడిక్కడే తిరుగుద్ది. ఎక్కువ నా కంట పడేదైతే మంగళవారం, శుక్రవారం చూస్తూ ఉంటాననమాట గోమాతని. ఇది మండే రోజు తీసిన వీడియో. ఎందుకంటే అక్కడ క్లాత్ అది కట్టుంది గదా! అది ఇంకా చింపలేదు నేను. అదనమాట. ఇంకా తను వచ్చి అలాగా పచ్చగడ్డి తింటూ ఇంక అట్లనే తిరుగుద్ది. నేను కూడా ఏం కొట్టను. తను పొడవడానికి కూడా రాదండి. గోమాత చాలా మంచిది. కొన్ని గోవులైతే కొంచెం ర్యాష్‌గా ఉంటాయి. కాకపోతే అసలు బావుంటుందనమాట పాపం. సన్నగా చూడండి చిక్కిపోయి ఎలా ఉందో. వాటికి ఫుడ్ కూడా ఉండదు. ఏదో అలా అవి ఇవి తినేసి అలా బతుకుతమే గానీ, సరైన ఫుడ్డు అయి చూసుకోవాలి. పెంచుకునే వాళ్ళే చూసుకోవాలి. నా దగ్గర ఏదైనా ఉంటే పెడతాను.
మనం ఎంతవరకు చూడగలం, పెట్టగలం. మన దగ్గర ఉన్నప్పుడు అవి కనపడవు. అవి కనిపించినప్పుడు మనం ఏదైనా పెట్టాలనుకున్నా ఒక్కొక్కసారి మనం పెట్టే ఫుడ్ తినవండి. అన్నం పెడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి తింటది, ఒక్కొక్కసారి తినదనమాట. దీంతో పాటు ఒక కుక్క కూడా ఉంది ఇక్కడ తిరుగుతుంది. ఇంకా పెడుతాను. కుక్క తింటుంది గానీ ఆవు తినట్లేదు. ఇంకా పెంచుకునే వాళ్ళ బాధ్యత మొత్తం అంతా కూడాను. వాళ్ళదే బాధ్యత ఉంటది. అదనమాట విషయం. ఇంక చూడండి చెత్త అంతా చూడండి. అసలు పైన వాళ్ళు అంతా పోసేస్తూ ఉంటారండి. పక్కనున్నాను కదా నేను. ఇంకా ఈ ల్యాండ్ కూడా వేరే వాళ్ళదనమాట. ఇంకా మనకి కిందకి దిగడానికి లేదు. అటు ములక్కాయ చెట్టు ఉంది. ములగాకు కోసుకొని వద్దాం అనుకుంటాను గానీ, ఆ చెత్తకి నాకు పాములుంటాయి గదా అని భయమేసి ఇంక వెళ్ళడం లేదు. ఆ చెత్త అంతా క్లియర్ చేయించి శుభ్రంగా చక్కగా ఎంత బావుంటదంటే చెత్త అది క్లీన్ చేస్తే కొంచెం మనకు కూడా భయం ఉండదనమాట. లేదంటే ఏ పురుగు పుట్ర వచ్చేస్తాయని భయం ఉంటుంది. అది ఇక్కడ ఏంటంటే ఈ ల్యాండ్ అంతా కూడా ఓనర్దే అనమాట. కనపడుతుంది కదా బిల్డింగు ఇటు సైడు అది ఓనర్ది. ఇంకొక చిన్నగా కనపడుతుంది కదా బిల్డింగ్ అదేమో వాళ్ళ రిలేషన్ అనుకుంటా మరి. ఇక్కడ ఇంకా ఆఫ్టర్నూను ఇంక వంట అది ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట నేను. వంట చేద్దాము ఇంకా కొంచెం వర్క్ ఉంది కదా. బట్టలు అవి కూడాను ఉతకడానికి ఉండట్లేదు నీళ్ళు లేక. మొన్న లాస్ట్ వీడియోలో పెట్టాను కదా జాతర వీడియోలు. ఇంకొక 2 వీడియోలు ఉన్నాయన్నమాట. అప్పుడు పెట్టిన వీడియోలు జాతర స్టార్టింగ్‌వి. తర్వాత ఎండింగ్‌కి వచ్చేటప్పటికి ఇంకా జాతర వారం రోజులు జరుగుద్ది. ఇంకా ఎండింగ్‌కి వచ్చిన తర్వాత ఇంకొక 2 వీడియోస్ ఉన్నాయి లాస్ట్ వీడియోస్. అవి కూడా పెట్టేశానండి ఈరోజైతే. జాతర అయితే అసలు ఆ ఇయర్ కన్నా ఆ ఇయర్‌కి చాలా బాగా అంటే ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతాయి జాతర. ఇంకా ఇప్పుడు ఇంకా ఏంటంటే ఒక సంవత్సరం కన్నా మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం, మళ్ళీ ఆ సంవత్సరం కన్నా మళ్ళీ ఇంకా తర్వాత సంవత్సరం అట్లా అంటే డే బై డే చాలా బావుంటది. మంచి ఏమంటారు బాగా అభివృద్ధి చెందిందనమాట. ఆ ఊరు గానీ లేదంటే అక్కడ అంతా అప్డేట్ అయ్యింది. ఇంకా జాతర విషయంలో అయితే అంతకు మించి బాగా చేస్తున్నారు. అదే నేను చెప్పాలనుకుంటున్నాననమాట. మన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంకా పప్పుని మెంతికూర చేద్దాము. మెంతికూర ఉంది కదా. మెంతికూర చేద్దాము అని చెప్పేసి ఇంకా పప్పు అది కొంచెం నేను కడిగేసి పెట్టేశాను. ఒక్కోసారి ఫ్రై చేస్తాను పప్పు. ఒక్కొక్కసారి అయితే నాకు శుభ్రంగా లేదు ఏదైనా పురుగు అలా కనపడిందంటే ఇంక కడిగేసి పెట్టేస్తాననమాట. ఇంకా మెంతికూర ఉంది కదా. మొన్న మెంతికూర నేను తీసుకురాలేదండి. మెంతికూర నేను అదే ఇంటికొచ్చింది. ఒక తాతయ్య ఉంటాడు. గోంగూర, మెంతికూర, ఇంకా బెండకాయలు ఇంకా కాయగూరలు ఏముంటే అవి తీసుకొస్తాడు. ఇంకా మనకి నచ్చితే తీసుకోవచ్చు అనమాట. రేట్లు కూడా పెద్ద ఏం కాదు. 4 కట్టలు 20 రూపాయలు అంతే. చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ అనమాట. అందుకని తీసుకొని ఇంకా సర్లే ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసేద్దాము తీసుకొని 1 డే అయింది. ఎలాగో మంగళవారం మేము నాన్ వెజ్లు అలా గుడ్డు కూడా ఏమి తినం కాబట్టి ఇంకా పప్పు చేసేద్దాము. మెంతికూర పప్పు వాళ్ళకి ఇష్టమే అనమాట. 4కి 4 కట్టలు వేసేసానండి. 4 కట్టలు వేసేసాను. ఇంకా కొంచెం నేను కాడలు కూడా కోసి వేసేస్తానన్నమాట. వేర్లు ఒక్కటే తీస్తాను. ఎందుకంటే ఆ కాడల్లోనే ఎక్కువ మెయిన్ విటమిన్ ఉంటుంది. వేసేస్తాను. పిల్లలు కూడా చేదు అలా ఏమనరు, తినేస్తారు. ఎందుకంటే నేను కాకరకాయ వండి పెడితేనే పిల్లలు శుభ్రంగా తింటారు. వాళ్ళకి ఇష్టమే. ఏం చేసినా తింటారండి. చేపలైతే తినరు అంతే. చేపలు ఒకటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎంతో ముళ్ళుంటాయని ఒక భయం. ఇంకోటి ఏంటంటే వాసన అంటారు వాళ్ళు. అంటే ఇష్టం లేని వాళ్ళకి వాసనలుగానే అనిపిస్తాయి, స్మెల్గానే అనిపిస్తుంది. నీచు వాసన ఉంటుంది కదా. ఇష్టమైన వాళ్ళకి ఇంక ఇష్టంగా తినొచ్చు. అది ఇక్కడ పప్పు నేను అంటే కుక్కర్లో పెట్టానండి. నాకు అలవాట్లేదు అసలు. ఎప్పుడు పెళ్ళైన కొత్తల్లో కుక్కర్ వాడేదాన్ని కానీ ఒకసారి పేలింది. నేను విజిల్ సరిగా శుభ్రంగా దాన్ని విజిల్లో ఏదో ఇరుక్కుంది, పేలిందనమాట. కుక్కర్లు పేలుతున్నాయంటే మనం చేసే ఎక్కువ ఇదే ఉంటుందన్నమాట. మనలోనే ఉంటుంది. మనం సరిగా క్లీన్ చేసుకోకపోయినా లేదంటే మంచి కంపెనీవి తీసుకోకపోయినా ఉంటుంది. వేరే ఇంకేం కాదు. అంతేకాకుండా కుక్కర్ మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది నాకు. ఎందుకంటే కుక్కర్లో పెట్టుకొని అన్నం కానీ కుక్కర్లో పెట్టిన పప్పు కూరలు కానీ మంచిది కాదు హెల్త్కి.
గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది, అల్సర్లు ఇలా వస్తాయి అని చెప్పేసి చాలా వరకు విన్నాను. అందుకని చెప్పి ఎందుకురా బాబు, ఉన్న హెల్త్ని కాపాడుకోవాలి అని చెప్పేసి కుక్కర్ వాడకం తక్కువ. ఒకప్పుడు అది పేలిందని కూడా కాదు, పేలడం అంటే పెద్దగా ఏం కాదు, జస్ట్ విజిల్ ఎగిరిపోయి సీలింగ్ అంటుకుందండి వెళ్ళి. అసలు నేను అక్కడ లేను కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకా మరి ఏమయ్యో తెలీదు. పెళ్ళైన కొత్తలో, పిల్లలు కూడా అవ్వలేదు అప్పటికి. ఇక్కడ ఇంకా తాలింపులు కుక్కర్లో కాకపోయినా కూడా మనకంటే కుక్కర్ కన్నా బయటికి ఏంటంటే తేడా, కొంచెం టైం ఎక్కువ పడుతుంది పప్పు ఉడకడానికి. ఇంకా మనం అందులో ఏ వెజిటేబుల్స్ వేసినా, ఆకుకూరలు వేసినా కొంచెం టైం పడుతుంది అంతే. కాకపోతే మెత్తగానే ఉడుకుద్ది, ఇంకా టేస్ట్గా కూడా ఉంటుంది. కుక్కర్ పప్పు కాకుండా మామూలుగా వండుకున్న పప్పు టేస్ట్గా ఉంటుంది. ఇంకా తాలింపు కుదరాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాలింపు కుదరాలి. తాలింపు మనం ఏదో కొంచెం తక్కువగా అన్నీ తక్కువ వేసి ఏదో కొంచెం ఆయిల్ కూడా కొంచెం ఏదో కొంచెం వేసి పెడితే తాలింపు సెట్ అవ్వదు. కొంచెం పప్పులోకి తాలింపు కొంచెం బాగా పెట్టుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని చక్కగా పెట్టుకోవాలి. నా దగ్గర కరివేపాకు లేదు, అన్నీ వేసుకొని కాస్త పెట్టుకుంటే తాలింపు కొంచెం ఎక్కువగా, కూర కూడా గుమగుమలాడిపోద్ది అనమాట. ఇక్కడ నేను తిప్పేస్తున్నాను కదా, వలిగిపోయింది. పని అలాగే ఉంటుందండి, ఎంత హడావిడిగా ఉంటుందో. నిదానంగానే స్టార్ట్ చేస్తాను, కాకపోతే పని అయ్యేటప్పటికి లేట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి 1:30 అలా అయిపోతుంది, అలాగే భోజనం పెట్టలేను, లేట్ అయిపోతుంది పిల్లలకి అని చెప్పేసి ఇంకా హడావిడి. లాస్ట్కి వచ్చేటప్పటికి మొత్తం హడావిడి చేసి పడేస్తాను. ఫస్ట్లోనేమో టైం వేస్ట్ అయిపోద్ది స్లోగా చేస్తూ. అదనమాట నా పని. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరేమేమి వండుకున్నారు, ఏం తిన్నారు, ఏం టిఫిన్లు తిన్నారు, మధ్యాహ్నం లంచ్లోకి ఏం కర్రీ వండారు, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ సాయంత్రం అయిపోయింది. ఇంకా పిల్లలు ఏవో మార్నింగ్ నుంచి రైటింగ్ ప్రాక్టీస్ అని క్లాసెస్ అటెండ్ చేస్తూ ఉంటారు కదా ఆన్లైన్లో. ఇంకా సాయంత్రానికి ఇంకా కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి ఏవో గేమ్లు తీశారు, ఆడుకుంటున్నారు అనమాట. మైన్క్రాఫ్ట్ ఏదో మరి ఆడుతున్నారు. సర్లే ఆడుకోండి, వాళ్ళకి రిలీఫ్ ఉండాలి కదా. ఇప్పుడు ఇదివరకటి పిల్లల్లాగా ఇప్పుడు బయటికి వెళ్ళి ఆడుకోవడాలు లేవు, కనీసం ఇంట్లో అయినా కాస్త రిలాక్స్ అవ్వనివ్వాలి. అదనమాట. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.